అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆలూ ఫ్రై పక్కా బ్యాచిలర్ స్టైల్‌లో సూపర్ ఫాస్ట్‌గా ఎలా చేయాలో చూద్దాం. ఇంకా కేవలం కొద్దిపాటి మసాలాలతో బయట క్రిస్పీ, లోపల సాఫ్ట్‌గా ఉండే పక్కా బ్యాచిలర్ స్టైల్ ఆలూ ఫ్రై చేయబోతున్నాను. అన్నంలో అయినా, చపాతీలో అయినా ఇలా తిన్నా కూడా సూపర్‌గా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం. ఇంకా ఈ ఆలూ ఫ్రైని 2, 3 డేస్ అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు. అలా స్టోర్ చేసుకోవడానికి మనం ప్రిపరేషన్ ఏంటో చూద్దాం. ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని 3 ఎండుమిర్చి వేయాలి. ఇంకా 8 వెల్లుల్లి, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీరా, కాస్త కరివేపాకు. అంతేనండి. ఇవి మాత్రం చాలు. వీటిని వాటర్ తీసుకోకుండా ఇలా డైరెక్ట్‌గా కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని పక్కకు పెట్టేసి 4-5 ఆలు తీసుకొని పీల్ ఆఫ్ చేసి మనకు నచ్చిన విధంగా రౌండ్‌గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఆలుకి అస్సలు తడి ఉండొద్దు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పౌడర్‌ని వేయాలి. మనం ఈ కర్రీ 2, 3 డేస్ అలాగే క్రిస్పీగా ఉండాలి అంటే ఇక్కడ ఎక్కడ కూడా వాటర్ అనేది ఉండొద్దు ముక్కలకి. వీటన్నింటిని ఈ మసాలా పట్టేలాగా కలపాలి. ఆలూ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేస్తే. ఇంతకన్నా ఇంగ్రీడియెంట్స్ ఏమీ అవసరం లేదు. జస్ట్ మిరియాలు వద్దనుకుంటే ఎండుమిర్చి ఓ 2 ఎక్కువేసుకుంటే చాలు. ఇలా కలుపుకున్నాక ప్రతి ముక్క మనం చెక్ చేసుకోవాలి. మసాలా మొత్తం పట్టాక ఈ ముక్కల్ని 10 మినిట్స్ మనం మ్యారినేట్ చేసుకోవాలి. సో, ఒకసారి మొత్తం కలిపాక లిడ్ పెట్టేసి పక్కకు పెట్టాలి. ఒక 10-15 మినిట్స్ ఇలాగే ఉంచితే ఈ మసాలాలు మొత్తం ఆలూకి కరెక్ట్‌గా పడతాయి. నెక్స్ట్ ఒక పాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆలూ కర్రీకి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. నెక్స్ట్ ఈ మ్యారినేట్ చేసుకున్న ముక్కలన్నీ ఇలా లేయర్ లాగా వేయాలి. మనకి క్రిస్పీగా, క్రంచీగా కావాలి అనుకుంటే ఇలా సింగిల్ లేయర్‌లో మనం ఫ్రై చేసుకోవచ్చు. లేదు కర్రీ కావాలన్నా, చపాతీకి, రైస్‌కి కావాలంటే మాత్రం అన్ని పీసెస్ వేసేయొచ్చు. ఇలా వేసుకున్నాక ఒకసారి కలిపి స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ముందే సాల్ట్ వేయొద్దు. లేదు అప్పటికప్పుడు తినేయాలి రైస్‌లోకి అంటే ఇప్పుడే సాల్ట్ వేసుకోవాలి. అప్పుడే మనకి లోపల సాఫ్ట్‌గా వస్తాయి. ఇంతేనండి. వేరే టిప్స్ ఏమి పెద్దగా ఏమి ఉండవు. ఇలా మనకి నచ్చినంత సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ పీసెస్ వేసినప్పుడు ఆ బౌల్‌లో ఏమైనా మసాలా పౌడర్ ఉంటే అది లాస్ట్‌లో వేసుకోవాలి. ముందే వేయొద్దు. వీటన్నింటిని మనకు నచ్చినంత సేపు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో ఉండాలి స్టవ్వు. ఇప్పుడు ఈ మిగిలిన పౌడర్ కూడా వేసి ఒక 2-3 మినిట్స్ దగ్గరుండి కలపాలి. నెక్స్ట్ కొత్తిమీర వేసి ఇంకొక 2 మినిట్స్ కలపాలి. అంతేనండి. గుమగుమలాడే ఆలూ ఫ్రై రెడీ. చాలా క్రంచీగా, క్రిస్పీగా ఉంటుంది. అలాగే
చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి ఈ కర్రీ. చూసారు కదా! ఎంత టెంప్టింగ్‌గా ఉందో. మన ఆలు కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే 2 రోజులైనా మనం ఉంచొచ్చు. అస్సలు టేస్ట్ మారదు. చూసారు కదా! ఆలు ఫ్రై చేయడం ఎంత ఈజీనో. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.